బ్యూటీ. మన పెద్దలు అంటూ ఉంటారు కదా, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, అప్పుడే తెలుస్తుంది జీవితం విలువ అని చెప్పి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ జనరేషన్లో ఒక అమ్మాయిని సేఫ్టీగా పెంచడం అనేది ఒక అసలైన బాధ్యత అని చెప్పి. అది చెప్పడానికి పెద్ద మాటలు అవసరం లేదు, కానీ ప్రతి పేరెంట్స్కి, ప్రతి అమ్మాయికి ఇది కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మేబీ కొన్ని ఇన్సిడెంట్ ఇలా జరిగిన చూసిన వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ అయితే. ఒక మూవీ నాకైతే ఓకేగా పర్లేదు అయితే అనిపించింది అనమాట. జస్ట్ వన్ టైం అలా చూడవచ్చు. అంటే దీంట్లో మెయిన్గా అయితే అలేఖ్య గురించి మాట్లాడుకోవాలి. హీరోయిన్ గురించి అయితే, హీరోయిన్ అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది అనమాట తన రోల్లో. అసలు నిజం చెప్తున్నాను, ఒక తెలుగు అమ్మాయి కాదు, కానీ తెలుగు రాదు, కానీ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. అలేఖ్య ఒక టీనేజ్ అమ్మాయి అన్నమాట. ఆ టీనేజ్లో మెచ్యూర్ డిసిజన్స్, కన్ఫ్యూజ్ ఎమోషనల్, ఫస్ట్లో ఫీలింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే రియాలిటీగా అయితే చూపించారన్నమాట. అలాగే జరుగుతూ ఉంటాయి కూడా సీన్స్ కూడా. ఆ టైంలో నిబ్బా లవ్ స్టోరీలు అవి అలాగే చూపించుంటారు. ఆ లవ్ సీన్స్ కూడా మరి ఓవర్గా కాకుండా క్లీన్గా ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలాగా డైలాగ్స్ కూడా స్ట్రాంగ్గా రాసి అన్నీ బాగా అయితే చూపించారన్నమాట. ఆ లవ్ స్టోరీ కూడా, ఆ లవ్ స్టోరీని కూడా ఎక్కడ డైవర్ట్ కాకుండా, చిరాకు రాకుండా బాగా ఆ టీనేజ్ మైండ్ సెట్తో జెన్యున్ పోర్షన్గా చూపించారనమాట. ఆ తర్వాత స్టోరీలో నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్తారు వాళ్ళు. అప్పుడు అలేఖ్య అనేది మిస్ అవుతుంది అనమాట. అలేఖ్య మిస్ అయినప్పుడు ఆ ఫాదర్ పడే స్ట్రగుల్, ఆ ఎమోషనల్లో చాలా అంటే చాలా బాగా చూపించారన్నమాట. ఎమోషనల్ అయితే ఆ సీన్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ సీన్ అలా జరుగుతుంది అని బాగా నచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కానీ మిడిల్ ఆఫ్ ద పోర్షన్ ఏంటంటే కొంచెం అయితే స్టోరీ అనేది స్లో అయిపోయింది అనమాట. సాంగ్స్ వల్ల, ఫేసింగ్ డ్రాప్ వల్ల అయినట్టు అనిపించింది. ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎందుకు ఇంత ట్రాక్ చేస్తున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, ఆ విషయాన్ని అవుతుందని ఫీల్ ఉంది. కానీ యాక్చువల్ ట్విస్ట్ వచ్చిన తర్వాత నా మైండ్లోంచి అయితే పోవట్లేదు అనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ అయితే. అమ్మ ఇప్పుడు ఏం చేస్తారా, ఏంట్రా ఇక్కడ ఎలా పెట్టారు, లాస్ట్ ఒక 20 minutes అనుకున్నా ట్విస్ట్లో రివీల్ అవుతుంది. అసలు ఏం చేస్తున్నారా అనిపించింది. ఈ జనరేషన్లో ఖచ్చితంగా ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అట. అమ్మాయిలే చూడమన్నారు కదా అని చెప్పి అబ్బాయిలు కూడా చూడాల్సిన విషయం. ఎందుకంటే మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ సేఫ్టీ ఏంటి, ఏది కాదు, ఎలా ఉంటారని చెప్పి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మనకనేది ఒకటి ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో నేర్చుకునే విషయాలు అయితే చాలా ఉన్నాయి. సినిమాలో అయితే మెసేజ్ స్ట్రాంగ్, ఎమోషనల్ అన్నీ అయితే కలగలిసి తీసిన మూవీ అనమాట ఇది బ్యూటీ అని చెప్పి. ఇంకా హీరో అంకిత్ గారి యాక్టింగ్ అయితే సూపర్ అనమాట. నేను హీరోది హీరోయిన్ది అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ద మెయిన్ ప్లస్ అయింది ఈ మూవీకి వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే. అసలు ఆ అమ్మాయి యాక్టింగ్ కానీ, అంకిత్ గారి హీరో గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఎక్కడ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు బాగా చేశారు. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. మూవీ అయితే ఖచ్చితంగా అంటే వన్ టైం చూసి నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇదైతే జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి.